మనం ఇప్పుడు గ్రంథాలయానికి వెళ్తున్నాం. సమత గ్రంథాలయం. సమత గ్రంథాలయం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ప్రాంతంలో ఉంది. గ్రంథాలయంలోకి అడుగుపెట్టగానే చల్లటి వాతావరణం హాయిగా ఉంది. చుట్టుపక్కన పచ్చటి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వాలన్నీ కూడా ఒక కొత్త ఆలోచన చేయడం మొదలుపెట్టాయి. అదేంటి అంటే పిల్లలని, ముఖ్యంగా ఈ మైనారిటీ వయసున్న పిల్లలందరినీ కూడా సోషల్ మీడియాలకి దూరం పెట్టాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో కూడా వెలువడింది. పిల్లలందరినీ కూడా 17 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా తల్లిదండ్రులను ఉద్దేశించి పిల్లలందరినీ కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉంచమని చెప్పారు. సోషల్ మీడియాకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాలబాలికలను ఉద్దేశించి వారికి సంబంధించి దిశానిర్దేశం చేయకుండా ఏ వీడియోలు కూడా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. మన దేశంలోనే సోషల్ మీడియాకి పిల్లలని దూరం పెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రఖ్యాతులు గాంచింది, చరిత్రలో నిలిచిపోయింది. సో అదే దిశలో ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ కూడా సోషల్ మీడియాని దూరంగా ఉంచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో తను కూడా నిర్ణయం వెలిబుచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా పిల్లలందరికీ చేతుల నుంచి మొబైల్ దూరం చేసి వారికి పుస్తకాలను అందించండి అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మెల్లమెల్లగా పిల్లలని సోషల్ మీడియాకి దూరం చేయడం కోసం వారికి ఒక పుస్తకాన్ని అందించండి, విజ్ఞానాన్ని పెంపొందించండి అని చెప్పడం జరిగింది. సో ఇలా మనం గ్రంథాలయాలని సందర్శించి పిల్లలకు కూడా మెల్లమెల్లగా అలవాటు చేయడం అనేది చేయాలి. ఇది సమతా గ్రంథాలయం. సమతా గ్రంథాలయం ఉచిత గ్రంథాలయం. గ్రంథాలయం అంటేనే మనకు ఉచితంగా రకరకాల పుస్తకాలు చదువుకునే అవకాశం దొరుకుతుంది. సమతా గ్రంథాలయం చూడండి, ఇక్కడ పుస్తకం చదవడం అంటే మన మధ్య లేని మహానుభావులతో ముచ్చటించడమే అని సమతా గ్రంథాలయం క్యాప్షన్ పెట్టుకోవడం జరిగింది. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ప్రజ్ఞా పాఠవాలతో కూడిన ప్రవర్తన ఆశిస్తూ జ్ఞానాన్వేషణ చేసేవాడే నిజమైన సత్ప్రవర్తనశీలుడు అని బుద్ధ ధర్మసారం చెప్పింది. సో ఇక్కడ ఒక కుట్టు మిషన్ కూడా ఉంది. ఎవరైనా కుట్లు వేసుకోవాలనుకుంటే వచ్చి కూడా కుట్లు వేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇది సమతా గ్రంథాలయం యొక్క అట్మాస్ఫియర్ చూసారా. ఇది ఓషోకి సంబంధించిన రచనలు, తర్వాత ఇక్కడ ప్రముఖుల రచనలు, పిల్లలకు సంబంధించిన బుక్ కార్నర్, స్టోరీ బుక్స్, ఇంగ్లీష్, తెలుగు వర్షన్ ఇవి కూడా లభిస్తున్నాయి. ఇక్కడ మహానుభావులు రచించిన గొప్ప గొప్ప గ్రంథాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలందరూ వచ్చి మంచిగా ఇలా స్వేచ్ఛగా కూర్చొని చదువుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. గాలి లేదు అనే బాధ కూడా లేదు. ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. చక్కగా వచ్చి ఇక్కడ ఉచితంగా పిల్లలందరి కోసం ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయం. ముఖ్యంగా ఇది పిల్లలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమతా గ్రంథాలయం బాలబాలికలందరినీ ఫోన్లకి దూరంగా ఉంచి వారికి జ్ఞానాన్వేషణ, జ్ఞాన తృష్ణని కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ పిల్లల చేత చక్కగా క్విజ్ బుక్స్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, డైలీ న్యూస్ పేపర్, ఇలా రకరకాల బుక్స్ అవైలబుల్ ఉంటాయి. అన్నీ కూడా చదివించవచ్చు. వారిలో ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించే అవకాశం మీకు ఉంది. సో సమతా గ్రంథాలయం అందించే ఈ ఉచిత సేవలను మీరందరూ అందిపుచ్చుకొని మీ పిల్లల యొక్క భావి భవిష్యత్తుకు మంచి బంగారు బాటలు వేయగలరని ఆశిస్తున్నాను. నేను సమతా ఫౌండేషన్
అండ్ సమతా గ్రంథాలయం చైర్మన్ దుర్గం ప్రమీల నగేష్.